కదా రోజక్క నువ్వు చెప్పావు, తిరుపతిలో డెకరేషన్ బాగుంది, వసతులు బాగున్నాయి, చాలా దేదీప్యమానంగా ఉంది, ఫెంటాస్టిక్ ఉందని చెప్పి. ఇంతకంటే ఫెంటాస్టిక్ ఏం చేశారని లాస్ట్ 5 ఏళ్ళు మళ్ళీ జగనన్న రావాలని నువ్వు కోరుకోవడానికి? అసలు నీ కోరిక అర్థం పర్థం ఉందా? ఒకసారి ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రం మళ్ళీ బాగుండాలని మనస్ఫూర్తిగా. మళ్ళీ బాగుంటానికి జగన్ ముఖ్యమంత్రి అవ్వాలా? ఇంకేమైనా లేదా నీకు? వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకురా సాఫీగా అని చెప్పి నీకు విఐపి కోటాలో పంపిస్తే నువ్వు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటావా? రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని కోరుకోవాలి, కానీ నీ ఒక్క కోరిక ఎవరు తీర్చరు. అది చాలా కష్టం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తనామన భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న శైలితో కొట్టి చంపేశారు. అక్కడికి వెళ్ళి భక్తుల ఆర్తనాదాలు కూడా ఉంటాయి, ఏడుకొండలవాడ వెంకటరమణ కాపాడాయా మమ్మల్ని అని చెప్పి. నువ్వు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ రావాలి రాష్ట్రం అంతటా. ఏంటి ఆ డైలాగ్? నాకు చాలా ఇరిటేటింగ్ ఉంది, ఒకసారి వింటాను. జగనన్న తొందరగా ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రం మళ్ళీ బాగుండాలని మనస్ఫూర్తిగా. అంటే ఇప్పుడు బాగాలేదా నీకు? అని నిజంగా నాకు అడుగుతా, నీకు బాగాలేదా? అంటే నీకు ఏం నచ్చలేదో చెప్పు. అర్థం పర్థం లేని బోర్డు లాజిక్లు పక్కన పెట్టి ఈరోజు నువ్వు ఒక్కటి చెప్పు, ఇది బాగాలేదు అని. తిరుపతి బాగుందని నువ్వే మొత్తుకుంటున్నావు, చాలా బాగా దర్శనం జరిగింది అంటున్నావు, ఫెంటాస్టిక్ అని నువ్వే అంటున్నావు. ఇక్కడ కూర్చుని ఈ సమయంలో బాగా చేశారు అని నోటుతో నువ్వు అన్న తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి మంచి పాలన ఏంటి ఇంకా